హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీబీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఎవ్వరు ఊహించలేని చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. మన వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్లోని చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఎవరైతే నర్సింగ్ చేస్తారో ఎంబీబీఎస్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఆ శాలరీస్ ఏంటి, అసలు నోటిఫికేషన్ ఏంటి, ప్రతిదీ కూడా వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే నాది వచ్చిన రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫామ్గా వచ్చినట్టేనండి. ఎందుకంటే శాలరీస్ అలాగే ఉన్నాయి. ప్లస్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే మన వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్లోని జాబ్స్ అంటే మనకి జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ పెడతారు. ప్లస్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో అయితే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఏజ్ లిమిట్ కూడా బాగానే ఇచ్చారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటే మాత్రం జాబ్ అయితే కన్ఫర్మ్ అండి. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా వైజాగ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. నర్సింగ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్న ఫ్రెండ్స్. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శాలరీస్ కూడా బాగున్నాయి. కాబట్టి అయితే అసలు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి ప్రతిదీ కూడా మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ ఆన్ ది టాపిక్ నోటిఫికేషన్ వరకు వెళ్ళిపోదాం. చూసారా మనం వీడియోలోకి వెళ్తే మనకి టాటా మెమోరియల్ సెంటర్ అండి, హోమీ బాబా సెంటర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండి, విశాఖపట్నం. వైజాగ్ వాళ్ళకి చాలా మంచి జాబ్ అవకాశాలు వచ్చాయండి. దీని నుంచి క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇటువంటి క్యాన్సర్ హాస్పిటల్ చాలా తక్కువ ఉన్నాయండి. వాడు మన బెంగళూరు, విశాఖపట్నం చాలా మంది జాబ్స్ అండి. ఇందులో జాబ్స్ వస్తే మనకు లైఫ్ సెట్ అయినట్టే. చూడండి, మెడికల్ ఆఫీసర్కి చూసారా పోస్ట్ ఏంటంటే 10/2/2025కి ఏజ్ లిమిట్ అంటే 50 సంవత్సరాలు అడిగాడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు 50 సంవత్సరాలు కాబట్టి ఏజ్ అడిగాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెడికల్ ఆఫీసర్ ఎఫ్ఎన్ఏ మెడికల్ ఆన్కాలజీ అండి, అన్ రిజర్వ్ ఒక పోస్ట్ అని చెప్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి లెవెల్ 1 కింద, లెవెల్ 3 కింద ప్రీ రిజర్వ్ శాలరీ చూసారా, DB4 కింద ఏజ్ నుంచి 50 ఇయర్స్ అని చెప్తున్నారండి. 10/2/2025కి 50 సంవత్సరాలు ఉంటే సరిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, మనకి శాలరీ విషయానికి వస్తే మనకి చూస్తారండి 1,63,100 శాలరీ అని చెప్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మనకి DB అండ్ DNB మెడికల్ అనాలజీ అంటున్నారండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్తున్నారు. కాబట్టి దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అంటే వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ చూసారండి, మినిమం 5 years పోస్ట్ DB అండ్ DN ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ అనాలజీ అని చెప్తున్నారు. కాబట్టి ఇది మోస్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ అండి. మనకి మెడికల్ ఆఫీసర్ చూస్తే రేడియాలజీ అంటే దీనికి ఒక పోస్ట్ అని చెప్తున్నారండి. దీనికి మనకి ఏజ్ లిమిట్ చూస్తే 10/2/2025కి 45 years ఇచ్చారండి. చూసండి, 45 years అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటారంటే మనకి ఏజ్ అయిపోయింది కాబట్టి జాబులు రావని చెప్పి చాలామంది అంటుంటారండి. అది రాంగ్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది. దీంట్లోనే ఎక్స్పీరియన్స్ ఉంటే చూడండి, ఎక్స్పీరియన్స్ 3 years పోస్ట్ అండ్ MD DNB ఎక్స్పీరియన్స్ అవుతుంది నేను రేడియాలజీ టీచింగ్ హాస్పిటల్ అండి. కాబట్టి దీనికి మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకుని చూడండి ఫ్రెండ్స్. శాలరీ కూడా చాలా బాగుంది చూసారా, 78,800 అండి. ఓకే ఫ్రెండ్స్, మన 45 yearsలోని కూడా మనకి ఎంత శాలరీ ఇస్తున్నారంటే చాలా మంచిదండి. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న ఫ్రెండ్స్. ఇలా నేను ఇంకా స్క్రోల్ చేస్తే మనకి మెడికల్ ఆఫీసరే అండి. అసలు ఇదేంటంటే NSS అండి, దీనికి ఒక పోస్ట్ అని చెప్తున్నానండి. దీనికి లెవెల్ 12 కింద మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి డేటెడ్ చూసారండి 78,800 ఫ్రెండ్స్. దీనికి ఏజ్ అంటే దీనికి 45 years సరిపోద్దండి. చూడండి, శాలరీ అనేది మనకి 78,800 ఇస్తారండి. దీనికి ఎక్స్పీరియన్స్ ఏంటి అడుగుతున్నారంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MD DNB అనస్థీసియాలో మీకు అనస్థీసియాలో అంటే ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అనస్థీసియా అకాడమీ బై నేషనల్ మెడికల్ కమిషన్ చెప్తున్నారండి. ఎక్స్పీరియన్స్ మస్ట్ 3 years పోస్ట్ MD ఆర్ DNB ఎక్స్పీరియన్స్ ఇన్ అనస్థీసియా ఇన్ టీచింగ్ హాస్పిటల్ అంటున్నారు. కంపల్సరీగా మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాండిడేట్ సర్వీస్ విత్ లెస్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ MD అండ్ DNB అని చెప్తున్నారండి. కన్సర్న్ లో గ్రేడ్ అండి.
ఇఫ్ దేర్ ఆర్ నో సూటబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏంటంటే 3 ఇయర్స్ కన్నా తక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని కన్సిడర్ చేయరని చెప్తున్నారు కాబట్టి ఈ ఈ పాయింట్ ఒకసారి మీరు చూసుకొని పోస్ట్ కానీ అప్లై చేస్తే ఈ పాయింట్ మీరు చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఇవ్వండి, రేడియేషన్ అండ్ ఆన్కాలజీ అని చెప్తున్నారండి. దీనికి ఒక పోస్ట్ ఉందండి. అంటారు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ ఉంటున్నారు కాబట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి చూసారా మనకి శాలరీ 78,800 ఇస్తున్నారండి. శాలరీ కూడా చూసారు చాలా బాగుంది. దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎండిఆర్డిఎన్బి రేడియాలజీ రేడియోథెరపీ అంటున్నారండి. అదేవిధంగా లేదంటే ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై నేషనల్ మెడికల్ కమిషన్ చెప్తున్నారండి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అంటే 3 ఇయర్స్ పోస్ట్ ఎండిఆర్డిఎన్బి ఎక్స్పీరియన్స్ ఇన్ రేడియాలజీ అనాలజీ ఇన్ టీచింగ్ హాస్పిటల్ ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కంపల్సరీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారండి. దీనికి కూడా 3 ఇయర్స్ కన్నా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటే మిమ్మల్ని కన్సిడర్ చేయరంటున్నారు కాబట్టి 3 ఇయర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఇవ్వండి, పారామెడికల్ అనాలజీ. దీనికి లెవెల్ 12గా మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 78,800 ఇస్తాను అంటున్నానండి. దీనికి 10/2/2025 మళ్ళీ 45 ఇయర్స్ ఇస్తే 45 ఇయర్స్ ఉంటే సరిపోద్ది అంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, శాలరీ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకో విషయం అయితే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారండి. ఎండిఆర్ డిఎన్బి 3 ఇయర్స్ పోస్ట్ ఎండిఆర్ డిఎన్ఏ ఎక్స్పీరియన్స్ ఇన్ పడాలజీ టీచింగ్ హాస్పిటల్ అంటున్నారండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఇవ్వండి, న్యూక్లియర్ మెడిసిన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు కింద స్క్రోల్ చేస్తుంటే మనకి కావాల్సిన మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. శాలరీస్ కూడా చూసారండి చాలా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా లేడీస్కి మాత్రమే కాదు బాయ్స్కి లేడీస్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియస్తే ప్రతిదీ కూడా మీకు అప్లై క్లారిఫై చేస్తాను. చూసండి, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ చాలా పెద్ద పోస్ట్ అండి. దీనికి కూడా శాలరీస్ బాగున్నాయి. 45 ఇయర్స్. దీనికి లెవెల్ 11 కింద 6700 ఇస్తారండి. దీనికి ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఆర్ మెడికల్ క్వాలిఫికేషన్ ఇన్క్లూడెడ్ ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ ఆర్ పార్ట్ 2 ఆఫ్ ది థర్డ్ షెడ్యూల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్. దీన్ని బట్టి తీసుకుంటారటండి. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఏదంటే ఫుల్ టైం ఎంహెచ్ఏ మాస్టర్ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ అడ్మిషన్ ఆర్ ఫుల్ టైం ఎంబీఆర్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్ డిగ్రీ యూనివర్సిటీ ఇన్ ఎంబీఏ బై ఏఐసిటీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మనకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నానండి. ఆఫ్టర్ ఒబ్టైనింగ్ ది పీజీ డిగ్రీ ఇన్ ది హాస్పిటల్ విత్ మినిమం 100 బెడ్స్ అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ అండి. ఇది మీరు అప్లై చేసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదివి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ఫిజియోసిస్ట్ అంటున్నారండి. దీనికి కూడా 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్దండి. దీనికి ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ డిప్లొమా ఇన్ రేడియాలజీ బిజినెస్ ఈక్వలెంట్ అంటే ఫిజిక్స్లో ఎంఎస్సి చేసిన వాళ్ళని పర్లేదు, మరియు డిప్లొమా రేడియాలజీ ఫిజిక్స్ ఈక్వలెంట్ దీంతో చేస్తారు. దీనికి ఏంటంటే 1 ఇయర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మెడికల్ ఫిజియోసిస్ట్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటున్నారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి స్కిల్స్ కావాలంటున్నారు. దీనికి డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ చూసారండి. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ సీసీ దీనికి ఏం అవసరం లేదండి. మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ జస్ట్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మెడికల్ ఫిజియోథెరపీ విత్ స్టాఫ్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అలా ఉంటే సరిపోతుంది. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అండి. ఆఫీసర్ ఇన్ఛార్జ్కి అయితే దీనికి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మా విత్ స్టేట్ ఫార్మా కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అన్న నెక్స్ట్ లేదంటే ఎంబీఎస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్న ఎంబీబీఎస్ చేసిన కూడా పర్లేదండి. మీకు ఎక్స్పీరియన్స్ ఏంటంటున్నారంటే బీఫార్మా ప్లస్ పీజీ డిగ్రీ లేదంటే డిప్లొమా ఆర్ మెటీరియల్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ఎంబీఏ ఇన్ ఫంక్షనల్ డిసిప్లినరీ ఆఫ్ ఏ మినిమం 300 బెడ్ హాస్పిటల్ అని అడుగుతున్నారండి. ఓ ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ నోట్ కూడా చూసుకొని మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఫర్ ఎంబీబీఎస్ దాంతోపాటు ఎంబీబీఎస్ పీజీ డిగ్రీ అడుగుతున్నారండి. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పోస్ట్ పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా విత్ 300 బెడ్స్ హాస్పిటల్ అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చదువుకొని అప్లై చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో పోస్ట్ ఏంటంటే సైంటిఫిక్ అసిస్టెన్సీ అని న్యూక్లియర్ మెడిసిన్. ఒక పోస్ట్ ఉంది ఎస్ఓల్కి అండి. ఎస్ఓల్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 35 ఇయర్స్ అంటున్నారు. దీనికి శాలరీ చూస్తే శాలరీ కూడా చాలా బాగుందండి. 44,900 ఇచ్చారండి. దీనికి ఏంటంటే బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ ఇది ఏదైనా పర్లేదండి. విత్ పీజీ
PGDFT న్యూక్లియర్ మెడిసిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై RPAD విత్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పోస్ట్ క్వాలిఫికేషన్ అకార్డింగ్ రిలవెంట్ ఫీల్డ్ అని అడుగుతున్నారు కాబట్టి ఏదంటే అదైనా పర్లేదు ఏంటంటే BSc న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ప్లస్ PGDNT 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండ్ RSO లెవెల్ 2 న్యూక్లియర్ మెడిసిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై RPAD విత్ మినిమమ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్ రిలవెంట్ ఫీల్డ్ అని అంటున్నాయి. లేదంటే ఇది ఇందులో ఏదైనా మీకు ఎలిజిబుల్ దేనికైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే సైంటిఫిక్ అసిస్టెంట్ బిఎన్ రేడియేషన్ అనాలజీ. దీనికి కూడా లెవెల్ 6 కింద మనకి శాలరీ చూస్తారు ఫ్రెండ్స్ 35,400 మనకి శాలరీ చూస్తారు ఫ్రెండ్స్ 35,400 ఇస్తున్నారు. ఏజ్ అనేది మనకి 10/2/2020 30 సంవత్సరాలండి. 30 సంవత్సరాల వరకు మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా మీకు ఈ ఎక్స్పీరియన్స్ కానీ దీంట్లో ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకుని మనకి BSc ఫిజిక్స్ మినిమం 50% మోస్ట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియో ఆర్ థెరపీ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటున్నారండి. ప్రజలు కూడా అప్లై చేసుకోండి. ఏదంటే ఇదైనా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి క్లినికల్ ఫిజియాలజీ అండి. OBC వాళ్ళకి ఒక పోస్ట్ ఉందండి 11 కింద. 36 ఇయర్స్ అండి. దీనికి MBA చేస్తే సరిపోద్దండి. క్లినికల్ ఫిజియాలజీ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారండి. ఫిజియోమెట్రీ టెస్టింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే ఫ్రెండ్స్. దీనికి కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో తర్వాత ఏంటంటే టెక్నీషియన్ C అండి. దీనికి కూడా లెవెల్ 4 కింద మనకి శాలరీ ఇస్తారండి. దీనికి శాలరీ ఏంటంటే 25,500 స్టార్టింగ్ శాలరీ మనకి 25,500 ఇస్తారండి. చాలా బాగుంది. మనకి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు సైన్స్ అండ్ డిప్లొమా 1 ఇయర్ లేదంటే 6 మంత్స్ ఇన్ ICU లేదంటే OT ఎలక్ట్రికల్ డయాలసిస్ టెక్నికల్ అకౌంటెన్సీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ ఫీల్డ్. దీంట్లోనే మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారని చెప్తున్నారు. కాబట్టి దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 అండి. ఓకే ఫ్రెండ్స్. నర్సింగ్ వాళ్ళకి చేసిన చాలా మంచిదండి. దీనికి శాలరీ చూసారంటే 67,700 ఇస్తారండి. ప్లస్ లెవెల్ 1 సెల్ 1 ప్లస్ అలవెన్స్ కూడా ఉన్నాయండి అని